వెల్కమ్ టు టీవీ9. నేను లుంబిని పూచల. ప్రెజెంట్ మనం వరంగల్ హైవేకి దగ్గరలో ఉన్న గట్కేసర్ అక్షత ఇన్ఫ్రా వారి అక్షత ఈస్టర్న్ మెడోస్ 170 ఎకర్స్లో ఉన్నామన్నమాట. మన అక్షత ఇన్ఫ్రా నుండి ప్రెసిడెంట్ రమేష్ గారు అలాగే డైరెక్టర్ లక్ష్మి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాం. సో అక్షత ఈస్టర్న్ మెడోస్ 170 ఎకర్స్ అంటే పెద్ద ప్రాజెక్ట్ మ్యామ్. సో మనం చుట్టూ హైలైట్స్ చూసుకుంటే సరౌండింగ్ డెవలప్మెంట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. సో దాని గురించి ఏం చెప్తారు? దాని బేస్ మీదే ఇక్కడ ఈ 170 ఎకర్స్ ప్రాజెక్ట్ చేసాము అని అంటే ఆ లొకేషన్లో ఎంత ఫాస్ట్ గ్రోత్ ఉంది, దేని మీద డిపెండ్ అయ్యి ఉంది అన్న ఆలోచనతోనే చేయడం జరిగింది. సో ఆ రకంగా చూసుకుంటే మీరు వరంగల్ హైవేలో చూసుకుంటే రీసెంట్గా ఉప్పల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు కూడా ఎక్స్ప్రెస్ హైవే రెడీ అవుతుంది. అలాగే దగ్గరలో మనకి చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చూస్తుంటారు. సో హైదరాబాద్లో సెకండ్ మోస్ట్ పాపులర్ అయ్యే చర్లపల్లి రైల్వే స్టేషన్కు కూడా నియర్ బై అవుతుంది. ఇది ఒకటే కాకుండా మనకి గట్కేసర్ సరౌండింగ్లో ఎడ్యుకేషనల్ హబ్ ఎయిమ్స్ మన ఇండియాలోనే చాలా రేర్ హైదరాబాద్లో వరంగల్ హైవేలో లొకేట్ అయ్యి ఉంది. అలాగే ఎడ్యుకేషనల్ హబ్గా కూడా ఆ గట్కేసర్ ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది, మీరు ప్రీవియస్ కూడా చూసే ఉంటారు. ఇవే కాకుండా మనకి తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్ తర్వాత అంత క్యాపబుల్ ఉన్న సిటీ వరంగల్ నుంచి చాలా రెసిడెన్స్ అనేది హైదరాబాద్కి మూవ్ అవుతుంది. ఆ రకంగా చూసుకుంటే ఈ వరంగల్ హైవేకి ఎక్కువ ఫాస్ట్ గ్రోత్ ఉండే ఛాన్స్ రానున్న ఒక 3 to 5 ఇయర్స్లో మనకి ఆ స్కోప్ అనేది కనబడుతుంది. సో దాని బేస్ మీద కాకుండా సరౌండింగ్లో మేము ఇప్పుడు ఒక ప్లాట్ ఇన్వెస్ట్ చేసుకుంటే రెసిడెన్షియల్ గ్రోత్కి కావాల్సిన విధంగా అన్ని ఫెసిలిటీస్ లైక్ ఎంప్లాయ్మెంట్ కూడా మన పోచారం ఇన్ఫోసిస్ ఐటీ నుంచి కానివ్వండి, అలాగే ఇంకా రావాల్సింది మన మాదారం ఐటీ ఎంప్లాయ్మెంట్ కానీ, కండ్లకోయ ఐటీ ఎంప్లాయ్మెంట్ కానీ ఇంకా రావాల్సింది ఉంది. ఇవి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ అయితే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో రెసిడెన్షియల్ గ్రోత్ కూడా అంతే విధిగా ఉంటుంది. ఈ విషయాలన్నీ మేము దృష్టిలో పెట్టుకుని ఎస్పెషల్లీ వరంగల్ హైవేలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అది. సో రమేష్ గారు, అక్షత ఇన్ఫ్రా ఈస్టర్న్ మెడోస్లో మెయిన్గా చూసుకుంటే ఎమ్యూనిటీస్, ఎందుకంటే మీరు ఆల్రెడీ 20-25 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్నారు. సో జనాలకి ఏం కావాలి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే కొత్తగా ట్రెండ్స్ మారుతూ ఉన్నాయి, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఈ మెగా ప్రాజెక్ట్లో మీరు ఏం ప్రొవైడ్ చేయబోతున్నారు? మన ప్రాజెక్ట్స్ మహేశ్వరంలో ఉన్నాయి, షామీర్పేటలో ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఇప్పుడు మనం వరంగల్ హైవేలో ఈ మెగా వెంచర్ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు మనం చేసిన వెంచర్స్ అన్నిటికంటే కూడా భిన్నంగా చేస్తున్నాం మేడం. ఎందుకంటే ఆ వెంచర్లో కావాల్సిన ఫెసిలిటీస్, సపోజ్ ఇప్పుడు మనం దాన్ని సెమీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అంటున్నాం. ఇప్పుడు రిమైనింగ్ వెంచర్స్ అన్నిటిలో యాజ్ పర్ హెచ్ఎండి అనౌన్స్ ప్రకారం అన్ని డెవలప్మెంట్లు కంప్లీట్ చేస్తున్నాము. బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ అవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ కామన్ అండి. దీంట్లో ఏంటంటే ఒక రిసార్ట్ ఫెసిలిటీ ఇస్తున్నామండి. ఓకే, ఎందుకు ఇస్తున్నామంటే ఈరోజు వీకెండ్స్ వచ్చినాయి అంటే ప్రతి ఫ్యామిలీ కూడాను ఏదో ఒక రిసార్ట్స్కి వెళ్ళి సాటర్డే సండే పిల్లలతో పాటు హ్యాపీగా మంచి పీస్ఫుల్ క్లైమేట్లో ఎంజాయ్ చేసి కోరుకుంటున్నారు. అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి, అలాంటి ఫెసిలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఈ ఈస్టర్న్ మెడోస్లో, మన ఎక్స్ట్రా ఈస్టర్న్ మెడోస్లో మనం 170 ఎకర్స్లో అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నామండి. మనం ఎక్కడ డబ్బులు పెట్టి బయట రిసార్ట్స్కి వెళ్ళే అవసరం రానివ్వండి. అక్కడ పిల్లలు గేమ్స్ దగ్గర నుంచి మినీ క్రికెట్ స్టేడియం దగ్గర నుండి స్విమ్మింగ్ పూల్స్ కానివ్వండి, రెస్టారెంట్ కానివ్వండి, ఉండటానికి అకామిడేషన్ రూమ్స్ కానివ్వండి, ఇవన్నీ మనం ఆ వెంచర్లో ప్రొవైడ్ చేస్తున్నాం. ప్లస్ అది కూడాను ఇప్పుడు మనం హైదరాబాద్ సరౌండింగ్లో ప్రైసెస్తో కంపేర్ చేసుకుంటే 100% లో ప్రైస్ అండి. మీకు ఒక హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అయ్యి ఉండి రింగ్ రోడ్కి అయితే దగ్గరలో ఉండి మేమిచ్చే రేట్లో 100% ఎట్టి పరిస్థితుల్లో దొరకదండి. నేను ప్రతి కస్టమర్కి చెప్పేది ఏంటంటే మీరు అన్ని వెంచర్స్ కంపేర్ చేసుకోండి, మా ఫెసిలిటీస్ చూడండి, మేము ఇచ్చే రోడ్ ప్యాటర్న్ చూడండి, అవన్నీ చూసుకుని ప్రైస్ చూసుకోండి. ఇవన్నీ చూసుకున్న తర్వాతనే అన్నిటికంటే ఇప్పుడు మా వెంచర్ దాటి యాదగిరిగుట్ట ఆలేరు వరకు వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా వెంచర్స్ నడుస్తున్నాయండి. అవి ఎంత దూరంలో ఉన్నాయి, మన వెంచర్ ఎంత దగ్గరలో ఉంది. ఉప్పల్ ఏరియాలో సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా ఉన్నాయి, జన్పాక్ కావచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయండి. అక్కడ ఎంప్లాయీ ఎవరైనా ఉంటే మనం చేసే వెంచర్లో రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం 20-25 మినిట్స్ అండి. అలాంటప్పుడు మన వెంచర్లో ఒక మంచి ప్లేస్ తీసుకుని ఎందుకు విల్లా కట్టుకుని ఉండాలని అనుకోరు, డెఫినెట్గా అనుకుంటారండి. ప్లస్ మనం అక్కడంతా కూడా సెమీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లో అన్ని ఫెసిలిటీస్ అండి, మెడికల్ స్టోర్స్ దగ్గర నుంచి ఏటీఎంస్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి, క్యాంటీన్స్, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం. మన వెంచర్లో ఒకసారి రీచ్ అయిన తర్వాత బయటికి వెళ్ళే అవసరం ఏమి ఉండదండి. సూపర్ మార్కెట్స్ కానివచ్చు, ప్రతి ఫెసిలిటీ, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మనకు కావాల్సిన నిత్యావసరాలు దొరుకుతాయి. సో కాబట్టి
ఈ వెంచర్లో కొనుక్కున్న ప్రతి పర్సన్ కూడా మంచి ఇల్లు కట్టుకోవాలనే ఉంటారు. ఇన్వెస్ట్మెంట్ కంటే కూడాను డెఫినెట్గా రేపు మీ డెవలప్మెంట్స్ అని ఫుల్ఫిల్ అయిన తర్వాత ప్రతి పర్సన్ ఇల్లు కట్టుకుంటానికి రెడీ అవుతారండి. అందువల్ల ప్రతి పర్సన్కి మా ప్రీవియస్ క్లయింట్స్కి కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ మంచి లో బడ్జెట్లో ఒక మంచి వెంచర్లో అంటే మాత్రం ఈస్టర్న్ మెడోస్ నేను ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తానండి. సో రమేష్ గారు, ఇప్పుడు ఎవరైనా అప్రోచ్ అయ్యి మిమ్మల్ని నేను ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అనుకో, వాళ్ళు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారని మీరు అనుకుంటారు? అండ్ మీరు కూడా ఒక క్లయింట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి, ఎందుకంటే ఇంతమంది కస్టమర్స్ని మీరు కలుస్తూ ఉంటారు, వాళ్ళు ఒక్కొక్కటి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఏ పర్సన్ అయినా కూడా మనందరం ఇప్పుడు మేము కావచ్చు, మన క్లయింట్స్ కావచ్చు, ఎవరైనా కూడా ఒక ప్లేస్ కొనుక్కోవాలని అంటే ఆ ప్లేస్కి కనెక్టివిటీ ఎలా ఉంది, వాటర్ సోర్సెస్ ఉన్నాయా లేదా, క్లైమేట్ ఎలా ఉంది, ఇవన్నీ 100% ఇంపార్టెంట్ అండి. ఏ సిటీ డెవలప్ అవ్వాలన్నా కూడా ఈ 3 ఇంపార్టెంట్. అవి ఉన్నప్పుడు మాత్రమే ఏ సిటీ డెవలప్ అవుతుంది. అలాగే ఇప్పుడు మన ఈస్టర్న్ మెడోస్ కూడా డెవలప్ అయ్యిద్ది అంటానికి ఏంటంటే ఈ 3 ఇప్పుడు మేడం చెప్పినట్లుగా రోడ్డు కనెక్టివిటీ బ్రహ్మాండంగా ఉంది, సిటీకి నియర్ బై ఉంది. వేరే ఇప్పుడు రన్నింగ్లో ఉన్న మిగతా రిమైనింగ్ ప్రాజెక్ట్స్తో కంపేర్ చేసుకుంటే అక్కడ అన్ని ఫెసిలిటీస్, వాటర్ సోర్సెస్ బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది ఏమి లేదు. ఈ 3 ఉన్నాయి కాబట్టి మనం అక్కడ ఏం చేయడానికైనా కూడా అన్ని అనుకూలంగా ఉన్నాయి. ప్లస్ వాటితో పాటు ఏంటంటే ప్రతి మనిషి ఒక ఏరియాలో ఉండాలి, ఒక విల్లా కట్టుకోవాలనుకుంటే ఏం కోరుకుంటాడంటే ఏదన్నా ప్రాబ్లం వస్తే నియర్ బై హాస్పిటల్స్ ఉన్నాయా లేవా, మన పిల్లల స్కూల్స్ ఉన్నాయా లేవా, మన పిల్లలు కొంచెం హైయర్ స్టడీస్కి వస్తే కాలేజెస్ ఉన్నాయా లేవా, ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రతి క్లయింట్కి తెలుసు గట్కేసర్ ఏరియాలో నంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, ఏదన్నా హాస్పిటల్స్ ప్రాబ్లం అయితే ఎయిమ్స్ అండి. ఇండియాలోనే అతి తక్కువ ఏదో 3-4 ఎయిమ్స్ ఉన్నాయి అనుకుంటున్నా, నాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తెలియదు. అలాంటిది మన హైదరాబాద్కి ఇచ్చారు. అది ఇప్పుడు అతి వేగంగా చాలా డెవలప్ జరుగుతుందండి. మనం ఏది కావాలన్నా కూడా హైదరాబాద్లో ఏ హాస్పిటల్లో క్యూర్ కాకపోయినా కూడా ఎయిమ్స్లోకి వెళ్తే డెఫినెట్గా మనకు ఆల్ ఫెసిలిటీస్ దొరుకుతాయి. అలాంటిది మనకు నియర్ బై ఉందండి. అంతకుమించి మనకి ఇంకేం కావాలి మేడం? ఒక మంచి ఫ్యామిలీ వచ్చి ఒకటి మంచి విల్లా కట్టుకుని ఉండాలని అంటే ఇవి చాలు కదా. మేము అవన్నీ చూసుకున్న తర్వాతనే మనం ఆ ప్రాజెక్టు టేకప్ చేయడం జరిగింది. పైగా అంత పెద్ద వెంచర్ టేకప్ చేసామంటే ఎంత ధైర్యం ఉండాలి మేడం. అవును, 170 acres అంటే పెద్ద మెగా ప్రాజెక్ట్. అండ్ ఆల్సో మీరు చెప్తున్నట్టుగా అవసరాలు, అత్యవసరాలు అన్నీ మీట్ అవుతున్నాయి. అవును, కాబట్టి మనం అన్ని ఫెసిలిటీస్ అక్కడ ఉన్నాయి కాబట్టి ధైర్యం చేసి ఆ ప్రాజెక్ట్ చేసాం. అలాగే సక్సెస్ కూడా ఇవ్వండి. బ్యాంక్ లోన్స్ గురించి చాలా మందికి డౌట్ ఉంటుంది, సో అదొకసారి క్లియర్ చేస్తారా? ఎలాంటి సపోర్ట్ మీరు ఇస్తారు? బ్యాంక్ లోన్ అసలు ఏం లేదండి. మా ఎవ్రీ ప్రాజెక్ట్కి మేము ముందు అప్రూవల్ వచ్చిన మరుక్షణం సెకండ్ స్టెప్ చేసేదే బ్యాంక్ అప్రూవల్ అండి. కస్టమర్ వచ్చారంటే తన పర్సనల్ డీటెయిల్స్ బ్యాంక్ వాళ్ళకి ఇస్తే చాలు, లోన్ అప్రూవ్ అయిపోతుందండి. అసలు సింపుల్ థింగ్ అది. బ్యాంక్ పర్సన్స్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అన్నీ తెచ్చుకుంటారు, వాళ్ళు కూడా తిరిగే అవసరం కూడా ఏం లేదు. లక్ష్మి గారు, అక్షిత ఈస్టర్న్ మెడోస్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఫ్యూచర్ పర్పస్ కోసం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ఆబ్వియస్లీ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో అప్రిషియేషన్ ఎలా ఉంటుంది? ఇందులో ఇచ్చే స్పెషల్ ఎమ్యూనిటీ ఏంటంటే కాటేజ్ ఫెసిలిటీ. సో మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నా మమ్మల్ని చేయమన్నా సరే లీజ్కి తీసుకుని దాని మీద మంత్లీ ఆర్ ఇయర్లీ లీజ్కి ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఏంటంటే ఒక హెచ్ఎండిఏ వెంచర్లో, రెసిడెన్షియల్ వెంచర్లో ఓపెన్ ప్లాట్తో పాటు ఇలా రెంటల్ ఇన్కమ్ కూడా వచ్చే అవకాశాన్ని మేము క్లయింట్స్కి అందిస్తున్నాం అనమాట. సో ఫైనల్గా ఈ లొకేషన్లో తీసుకోవాలనుకునే వారికి, కస్టమర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఇప్పుడు మనం 2 ఫేజులుగా మనం ఈస్టర్న్ మెడోస్ చేయడం జరుగుతుంది కదా. ఫేజ్ 1లో ఎవరైతే కొనుక్కున్నారో ఫేజ్ 2 స్టార్ట్ చేసేటప్పటికి డెఫినెట్గా ఆపరేషన్ అనేది ఫేజ్ 1లో కొనుక్కున్న వాళ్ళకి క్లియర్ కట్గా అర్థమైపోతుందండి. ఎందుకంటే ముందుగానే చెప్పాము, మనం ఫేజ్ 1లో ఇప్పుడు ఎవరైతే కొంటున్నారో ఇది కాస్ట్ టు కాస్ట్ ఇస్తున్నామండి. వితౌట్ ప్రాఫిట్స్ లేకుండానే మన క్లయింట్స్ కొంత బెనిఫిట్ చేయాలనే ఉద్దేశంతో ఇస్తున్నాము. ఫేజ్ 2 అనేది రేట్ వేరియేషన్ ఉంటుందండి. సో మనం ఫేజ్ 2 స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఫేజ్ 1లో కొన్న వాళ్ళకి అప్రిషియేషన్ ఇమీడియట్గా ఇప్పుడే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ప్లస్ అందువల్ల ఎవరైనా కూడా ఫేజ్ 2 స్టార్ట్ చేసేంత వరకు వెయిట్ చేయకుండా, ఎవరైతే మన వరంగల్ హైవేలో గట్కేసర్ ఏరియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో త్వరపడి ఈ ఫేజ్ 1 ఇన్వెస్ట్ చేసుకుంటే మాత్రం వాళ్ళ అప్రిషియేషన్ వాళ్ళ చేతుల్లో పెట్టుకోవచ్చు. హ్యాపీగా వాళ్ళు ఎంత వచ్చిందని నేను క్లియర్గా చెప్పలేను, కానీ డెఫినెట్గా వాళ్ళు పెట్టుకున్న దానికైతే బ్యాంకుల్లో పెట్టుకునే దానికంటే మన వెంచర్లో పెట్టుకున్న దానికి డెఫినెట్గా ఆ వేరియేషన్ అయితే మాత్రం వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారండి.
సో చూశారు కదా, వరంగల్ హైవే దగ్గరలో అక్షిత ఇన్ఫ్రా వారి అక్షిత ఈస్టర్న్ మెడోస్. సో వాళ్ళు ప్రొవైడ్ చేసే అమ్యూనిటీస్, చుట్టూ రోడ్ ఫెసిలిటీస్ కానీ, సరౌండింగ్ డెవలప్మెంట్స్ కానీ అన్నీ క్లియర్గా చెప్పారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా, వెంటనే స్క్రీన్లో మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా, దే విల్ ప్రొవైడ్.